హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉండే క్యాటరింగ్ స్టైల్ ములక్కాడ జీడిపప్పు మసాలా కర్రీ అయితే మీతో షేర్ చేస్తున్నాను. మనం ఫంక్షన్స్లో తింటూ ఉంటాం కదా, సేమ్ అదే రుచిలో ఉంటుంది. చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. వీడియోని అయితే చివరి వరకు చూడండి. నేను ఇక్కడ ఈ రెసిపీ కోసం 3 ములక్కాడలను తీసుకున్నాను. చూడండి, ఇలా బాగా శుభ్రం చేసుకునే ములక్కాడని 2 ఇంచెస్ గ్యాప్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే వీటిని ఉడకపెట్టుకుందాము. ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక బౌల్ తీసుకుని ఇందులో ఈ ములక్కాడ ముక్కలన్నీ వేసుకుని ఇవి ములిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఎక్కువ వాటర్ వేసుకోకుండా ములక్కాయలు మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్నాక సాల్ట్ వాటర్లో బాగా కలిసేటట్టు ఇలా గరిటెతో ఒకసారి కలుపుకొని ఇప్పుడైతే ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడైతే క్యాటరింగ్ వాళ్ళు గ్రేవీ చిక్కగా ఉండడం కోసం యూజ్ చేసే సీక్రెట్ అయితే మీతో షేర్ చేస్తాను. ఇలా మిక్సీ జార్లోకి ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు తీసుకోవాలి. అలాగే మరో 2 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి పుచ్చగింజల్ని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. వీటిలన్నిటిని ఫస్ట్ వాటర్ వేయకుండా ఇలా మిక్సీ పట్టుకోండి. చూడండి, నేను ఇక్కడ మిక్సీ పట్టాక అయితే మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా మెత్తగా పొడి కింద తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 5-6 టీ స్పూన్ల వరకు వాటర్ వేసి మెత్తని పేస్ట్ కింద తయారు చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకోవాలి. అలాగే 5-6 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని బటర్ కరిగిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు 1 కప్పు వరకు జీడిపప్పును తీసుకోవాలి. ఇక్కడ వేసే జీడిపప్పు అన్నది మన ఇష్టము, ఎంతైనా తీసుకోవచ్చు. నేనైతే 1 కప్పు వరకు తీసుకున్నాను. మనం చేసే కర్రీలో మొత్తం టేస్ట్ అంతా కూడా దీనిలోనే ఉంటుంది కాబట్టి ఇది ఎక్కడ మాడిపోకుండా చక్కగా లో ఫ్లేమ్లో వేపించుకోవాలి. ఇది వేగడానికి కూడా ఎక్కువ టైం పట్టదు, ఒక 3-4 నిమిషాల్లోనే వేగిపోతుంది. చూడండి, ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాము. ఇలా వేపించుకున్న ఈ జీడిపప్పుని ఇప్పుడు రెడీగా పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఇదే కడాయిలోకి 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్ పెట్టుకుని ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు కూడా వేపించుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు ఇలా కలర్ మారితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి వేసుకున్నాక 2 నిమిషాల పాటు దీనిలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఎక్కడా మాడిపోకుండా వేపించుకోవాలి. చూడండి, ఈ విధంగా అల్లం వెల్లుల్లి చక్కగా వేగి ఆయిల్ ఇలా సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి 2 మీడియం సైజు టమోటాలని ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడైతే దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. కారం అయితే మీరు తినే దాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. ఇలా కారం వేసుకున్నాక ఇదంతా కూడా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి మనం వేసిన ఈ టమోటా ముక్కలు బాగా మగ్గి మెత్తబడేంత వరకు కూడా ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి. మనం వేరొక స్టవ్ మీద ములక్కాడలను ఇలా ఉడికించుకుంటున్నాం కదా, 10 నిమిషాల తర్వాత అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, ములక్కాడలు ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇక్కడ ములక్కాడ అనేది 80% వరకు ఉడికిపోయింది. మిగతా 20% కూడా నెక్స్ట్ ప్రాసెస్లో ఉడికించుకుందాం. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నె అయితే పక్కకు దించేసుకుందాం. చూడండి, ఇక్కడ టమోటా ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయి ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యడం స్టార్ట్ అయింది. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పేస్ట్ ఉంది కదా, అదైతే వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం వేపించుకున్న జీడిపప్పును కూడా ఇప్పుడు వేసేసుకోవాలి. అలాగే 1 స్పూన్నర వరకు ధనియాల పొడి వేసుకోవాలి. 1 అర స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 2 నిమిషాల పాటు ఆయిల్లో ఇలా కలుపుతూ దీన్ని అయితే వేపించుకోవాలి. చూడండి, 2-3 నిమిషాలకి ఇవి ఆయిల్లో చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి దీన్ని అయితే మగ్గించుకోవాలి. చూడండి, 5-6 నిమిషాలకి ఈ విధంగా ఆయిల్ అయితే సెపరేట్ అవుతుంది. ఇలా సెపరేట్ అయిన తర్వాత మాత్రమే మనం ఉడకపెట్టుకున్న ములక్కాడలు ఉన్నాయి కదా, అవి వాటర్తో సహా దీనిలో వేసుకోవాలి. ఇలా ములక్కాళ్ళు వేసుకున్నాక ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీనిలోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి.
ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక 1 టీ స్పూన్ వరకు కసూరి మేతి వేసుకోవాలి. అలాగే మరో టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకుని ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్నైతే ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, ఆయిల్ ఇలా పైకి తేలుతుంది అంటే కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు. చూడండి, ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఉప్పు కారాలు ఒకసారి చెక్ చేసుకుని ఇంకా సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.